వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వెలుగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లా టూర్లో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించిన అనంతరం నిర్వాసితులు లబ్ధిదారులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పునరావాసం కింద రైతులకు 300 కోట్లు ఇస్తున్నామన్నారు. మీరు ఇచ్చిన భూముల వల్ల 4-5 జిల్లాలు బాగుపడుతున్నాయన్నారు. వెలుగొండ నీళ్లు వచ్చాక చుట్టుప్రక్కల భూములు విలువ పెరుగుతుందని సీఎం వెల్లడించారు. తమది ప్రజా ప్రభుత్వమని అందరికీ లబ్ధి చేకూరుస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. ఒకప్పుడు కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి రాయలసీమకు కృష్ణా జలాలు ఎట్లివ్వాలి. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, వెలుగొండ ఎట్లొస్తుంది, నీళ్లు ఎక్కడున్నాయి, మనకు లేవు కదా, లేనప్పుడు ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు. 96లో ఆ రోజు మార్చి 26వ తారీఖు అనుకుంటా. దివ్యాంగుల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మలక్పేటలోని వికలాంగుల సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 146వ హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దివ్యాంగులు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. దివ్యాంగులకు అన్ని విధాల అండగా నిలిచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్య సేవలు అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. పెద్దలు ఇప్పుడే చాలా గొప్పగా మాట్లాడినటువంటి పెద్దలు గంగారాం గారు, నాగేశ్వరరావు గారు, భానుకుమార్ గారు, వెంకటేష్ గారు, సురేష్ గారు, శంకర్ గారు, అదేవిధంగా కిరణ్ గారు, వేదికపై ఉన్నటువంటి మా వికలాంగ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా ముందు కూర్చున్నటువంటి మా డిజబుల్ సంబంధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ. ఈరోజు మన ప్రపంచానికి ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పాన్ని సాధనగా ప్రతీకగా నిలిచినటువంటి హెలెన్ కెల్లర్ గారి యొక్క 145వ జయంతి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. హెలెన్ కెల్లర్ జీవితం మనకు ఒక సత్యాన్ని చెప్తుంది. శరీరానికి పరిమితులు ఉండొచ్చు, కానీ సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవు. మన కళ్ళతో ప్రపంచాన్ని చూడలేకపోయి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తులకు, క్రిమినల్స్ కు కులం రంగు పులిమి రాజకీయ ప్రయోజనం పొందాలని చూసే సంస్కృతి తీవ్రంగా ఖండించారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసును ప్రస్తావిస్తూ 14 ఏళ్ల అమ్మాయిని 3 రోజుల పాటు గదిలో బంధించి హింసించిన ఓ కుర్రోడి అదృశ్యంపై కేసు నడుస్తుందని, ఓ క్రిమినల్ కు కులం అంటగట్టి కొందరు ఎలా వెనకేసుకొస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనలైటికల్ గానే చూస్తాను నేను కులాలని, ఒక సోషల్ డాక్టరింగ్ పర్స్పెక్టివ్లో చూస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిసారి తిట్టడం, కాపు నాయకుల చేత తిట్టిస్తారు. లింగంనేని రమేష్ గారికి ఇస్తే వాళ్ళే తిడతారు. లేదంటే ఒక మీ నాయకుని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానని. ఇప్పుడు చూడండి, సోకాల్ లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ, అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ. ఉదాహరణకి చాలా కులాలు ఉన్నాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ కాపు కులాన్ని తీసుకుందాం. ఈ మధ్యన మనకి న్యూస్ చూడండి. సో మీకు ఏమైపోద్ది, కొద్ది రోజుల తర్వాత సబ్లిమినల్గా మీ మనోగతంలో ఏమైపోద్ది, ఇట్ విల్ బికమ్ కన్ఫైన్ టు, అది ఈ భావన దేనికి వేస్తుంది, కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. వీల్ ఫార్మ్ అవర్ ఒపీనియన్, అది వీళ్ళ స్ట్రాటజీ. అంటే మీకు భావం ఏం చెప్తారు, ఇది ఒక్క కాపు కులానికి కదా, అందరికీ చెప్తారు, అన్ని కులాలకి. ఇదొక వెరీ క్లియర్ కట్ పొలిటికల్ గేమ్ ఇది.
ప్రజల అండ ఉంటే కొండనైనా ఢీకొట్టే శక్తి తనకు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కృష్ణం శెట్టిపల్లిలో పర్యటించిన ఆయన సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఆనందంగా ఉండేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు జీవనాడి. ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని సీఎం హామీ ఇచ్చారు. సంజీవని అనేది ప్రతి ఒక్కరికి ఉత్తమ వేగవంతమైన ఏ పని కావాలని చేస్తున్నాయో రేపు మీకు ఒక ఏఐ డాక్టర్ కూడా ఉంటాడు, మామూలు ఫ్యామిలీ డాక్టర్ కూడా ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లోనే మాట్లాడుకొని మీ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. సరిగా చేశారా లేదా అని ఆడిట్ కూడా చేస్తాం. పిఎస్సిఎల్ నుంచి జిల్లా ఆసుపత్రి వరకు 4 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ ఔషధి, ఇలా అన్నిటినీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాం. మొన్ననే జూలై 3వ తారీఖున పోయిన సంవత్సరం కుప్పంలో దీన్ని ప్రారంభించాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూసాం. అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోయి వచ్చాను. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తాం. అందులో మార్కాపూర్ జిల్లా కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా 3 సీఎంల రహస్య భేటీ వివరాలు బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ భేటీలో చారిత్రక ఒప్పందం అంటున్న రేవంత్ రెడ్డి ఆ వివరాలను ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు కర్ణాటకతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న అనుమానం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి గారైతే మరి బయటకు వచ్చి ఏదో చారిత్రక ఒప్పందం చేసుకుందామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒకవైపేమో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా కర్ణాటక రాష్ట్రము తుంగభద్ర ప్రాజెక్టుకు దిగువన, ఆర్డీఎస్ ఎగువన 35 టీఎంసీల వినియోగంతో నవేలి రిజర్వాయర్ ఒకటి నిర్మాణానికి కర్ణాటక ట్రిబ్యునల్ వద్దన్నది. ఆనాడు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. మళ్ళీ ఇప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు ఇటు ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకొచ్చింది, అటు నవేలి ప్రాజెక్టును కర్ణాటక పైకి తెచ్చింది. అంటే ఇవాళ తుంగభద్ర మీద 55 టీఎంసీలతో వచ్చే ఈ 2 రిజర్వాయర్లు రేపు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తాయి. తుంగభద్ర అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు శ్రీశైలం. నీకేమో అవగాహన తక్కువ, ఆగమాగం ఎక్కువ నీకు. ఎందుకంటే నువ్వు గతంలో అనేక విషయాలు కూడా మాట్లాడినావు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది, నల్లమల్ల ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా, తెలంగాణలో ఉంటుందా, బచావత్కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మధ్య కూడా తేడా తెలియని విధంగా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినవో, ఎన్నిసార్లు అభాస్పాలైనవో, కనీస అవగాహన లేని రహిత్యాన్ని ఎలా బయట పెట్టుకున్నావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణలో చేపట్టనున్న 3 రోజుల పర్యటన వివరాలను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రారావు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్న డబుల్ ఇంజన్ సర్కారుకు ఈ పర్యటన బలమైన పునాది వేయనుందన్నారు. నితిన్ నబీన్ 3 రోజుల తెలంగాణ పర్యటనలో బూత్ స్థాయి కార్యకర్తలే కేంద్ర బిందువుగా ఉండనున్నారని ఆయన చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఒక రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో 9 జిల్లాల ఒక వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా కూడా అక్కడ మొట్టమొదటిగా హైదరాబాద్ రావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు ఇక్కడ మేము ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. మా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ అభయ్ పాటిల్ గారు, వారు బెల్గాం ఎమ్మెల్యే 4 సార్లు గెలిచారు, వారు మన తెలంగాణ ఇన్ఛార్జ్, వారు కూడా ప్రవేశించడానికి వచ్చారు. రేఖా శర్మ గారు మాజీ ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్స్ కమిషన్లో కూడా బూత్ స్థాయి ప్రెసిడెంట్స్ అక్కడ ఉన్నటువంటి మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఘట్కేసర్ దగ్గర స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఫస్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ స్టేట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తారు. తర్వాత ఢిల్లీ వెళ్ళిపోతారు. ఏదైతే
మేము అనుకున్నామో ఆ సంకల్పంతో హైదరాబాద్ నగరంలో ఈ 3 కార్పొరేషన్లు కూడా మేము పూర్తిగా గెలుస్తామని చెప్పేసి కూడా మా నమ్మకం ఉంది. కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నది. వచ్చేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే. జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా మల్కాజ్గిరి, సైబరాబాద్ కూడా 3 కూడా బీజేపీ జెండా ఎగిరేస్తాము. మజ్లిస్ పార్టీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కలిపి కూడా బీజేపీని ఓడించలేరు. అటువంటి మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా పోలీస్ కమాండ్ కంట్రోల్లో సెంటర్ను చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. బీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ ఇంత అద్భుతమైన నిర్మాణం చేశారని ఫోన్ చేసి అభినందించారన్నారు. ఇలాంటి నేతల నుంచి తమలాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాలని అన్నారు. పోరాట యోధుడే పాలకుడయ్యారు కాబట్టే తెలంగాణ దేశంలో నంబర్ 1 అయిందని కేటీఆర్ వివరించారు. మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన ఈ విషయాలను తెలిపారు. మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారు నిన్న హైదరాబాద్కు వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్, ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ మొత్తం చూసి పోలీసు వాళ్ళతో సంభాషించి ఆశ్చర్యపోయిండు. ఇంత అద్భుతమైన విజన్, ఇట్లాంటి అద్భుతమైన నిర్మాణం ఎంత బాగా కట్టిండు కేసీఆర్ గారు అని చెప్పి నాకు స్వయంగా ఫోన్ చేసి బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పు, మాలాంటి నాయకులు, మాలాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది, వారికి ధన్యవాదాలు చెప్పు అని చెప్పి నాకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఒక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అభినందిస్తా ఉన్నాడు. అంటే పోరాట యోధుడే పాలకుడైతే, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే ఎట్లా ఉంటది అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. నిన్నటికి నిన్న సర్ పేరుతో బీజేపీ ఓట్లను తొలగిస్తుందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణక్క అన్నారు. ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా మహిళా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమలాక్షి రాజన్న ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు కార్పొరేటర్ విజయారెడ్డి, ఖైరతాబాద్ జిల్లా సెక్రటరీలు మారి, సోనియా, లావణ్య, డివిజనల్ ప్రెసిడెంట్ అనురాధ, బూత్ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉషశ్రీ గారు మా జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తల సమన్వయ సమావేశం కోసమని ఇక్కడ రావడం, దానికి ఢిల్లీలో ఉన్న మా కమలాక్షి మేడం కూడా రావడం జరిగింది, ఇన్ఛార్జ్గా ఉన్నవారు. వారితో పాటుగా విజయ గారు ఇక్కడ ఇంతకుముందు కూడా పోటీ చేసిన 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. ఆ మహిళా రిజర్వేషన్ అనేది ఇప్పుడు జరగాల్సిన ఉంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఆపి ఇవాళ కపట ప్రేమ చూపిస్తూ కూడా చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న ఆయన మెడల్ వంచి కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా సాధించాలి అనేది గట్టి నమ్మకంతో, విశ్వాసంతో మీరు పోవాల్సిన అవసరం ఉందని వారితో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు చాలా తీసుకుంటూ పోతాం. ఇంకా రాను కూడా వీటిని ఉధృతం చేస్తూ కూడా ప్రతి మహిళని మోటివేట్ చేస్తూ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హమాలి బస్తీలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అధికారులతో కలిసి ఎన్యుమరేటర్ పత్రాన్ని ఆయన అందజేశారు. కుటుంబ సమగ్ర సమాచారం సేకరించాలని తలసాని సూచించారు. మరణించిన వారి పేర్లు జాబితాలో ఉంటే ధృవీకరణ చేసుకుని తొలగించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని తలసాని కోరారు. ఓటరు జాబితా నుండి అర్హులైన వారి పేర్లు తొలగింపు జరగకుండా జాగ్రత్తలు పడాలని ఎమ్మెల్యే తలసాని కేడర్ను అప్రమత్తం చేశారు.
ఆ ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది. రెండోది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం 18 ఇయర్స్ ఏదన్నా 18 ఇయర్స్ దాటి 19th ఎంటర్ అయిన వాళ్ళని ఎన్రోల్ చేయాలి. మీకు ఏంటంటే ఇప్పుడు మీరు డైలీ ఎన్ని ఇళ్ళు చూడాలి? 50 ఇండ్ల వరకు చేయాలన్నా 50కి పైకుండా అల్వాల్ పరిధిలోని సర్వే నంబర్ 1లో అక్రమంగా వెలిసిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అన్యక్రాంతమైన 108 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టారు. ప్రతిపక్ష నేతలు, మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఈ స్థలాన్ని కబ్జా చేసి అమ్మకాలు జరిపినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సమక్షంలో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం రాజగోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు సాంప్రదాయబద్ధంగా మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించి ప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని దేవస్థానం అధికారులు మంత్రికి అందజేశారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎస్పీ తుషార్ డూడి నేతృత్వంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కాణిపాక దేవస్థానంలో భక్తులకు అందుతున్న సేవలను అభినందించిన డీజీపీ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సో ఇక్కడ అందరు ఆఫీసర్స్ ఎస్పీ గారితో కలిసి ఒక రివ్యూ మీటింగ్ లాగా మనం పెట్టడం జరిగింది. శాంతి భద్రత ఇట్లా ఉంది జిల్లాలో, మిగతా అంశాల్లో కూడా మాట్లాడడం జరిగింది. రివ్యూ చేసిన తర్వాత శాంతి భద్రత, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు, వాళ్ళ సిబ్బంది మొత్తం బాగా పనిచేస్తున్నారు, బాగా కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా టెక్నాలజీ ఇట్లా వాడాలా, పబ్లిక్ సర్వీసెస్ ఇట్లా ఇవ్వాలా, సో దాంట్లో మాట్లాడడం జరిగింది. స్వామి చాలా బాగా జరిగింది, బాగా డెవలప్మెంట్ అయింది, చాలా ఆనందంగా ఉంది. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. బాగా డెవలప్మెంట్ అవుతుంది. చిన్నది సార్, రాష్ట్రంలో ఎర్రచందనం చాలా తగ్గింది సార్, అంటే మనం జరుగుతూ ఉన్నట్టు లేనట్టు సార్. అవును, ఎర్రచందనం బాగా తగ్గింది. స్మగ్లింగ్ మన లాస్ట్ ఒక 2 years లో మీరు చూస్తే అన్ని గ్యాంగ్స్ ఇప్పుడు జైల్లో ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ ఎంఆర్ఓ ఆఫీస్ లైన్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.
రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మించిన కట్టడాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. దీంతో అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. శనివారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అటు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నం, విజయవాడ, గన్నవరం, గుడివాడ, ఏలూరు, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో వాన పడింది. జార్జియా దేశ పార్లమెంటు వేదికగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ప్రధాని ఇర్కాలీ తన వార్షిక ప్రభుత్వ నివేదికను సభ ముందు ఉంచి ప్రసంగించిన అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో అధికార జార్జియన్ డ్రీమ్, ప్రతిపక్ష ఫర్ జార్జియా పార్టీలకు చెందిన నేతలు సహనం కోల్పోయి ఒకరి షర్ట్లు మరొకరు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. గంటల పాటు ఆందోళనతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్